నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మళ్లీ నేతల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ఈ మధ్య కురుస్తున్న భారీ వర్షాలు ఈ కొత్త రచ్చకు తెరలేపాయి. భారీ వర్షాలకు రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. వచ్చే 2-3 ఏళ్లలో రాజధాని ప్రాంతాల్లో వరద నీరే ఉంటుందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, చేపల చెరువుగా మారి పులసలు పట్టాల్సి వస్తుందంటూ సెటైర్లు పేల్చేస్తున్నారు వైసీపీ నేతలు. డెఫినెట్ గా మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో. మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా, పులస, రేపొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు. అప్ స్ట్రీమ్కి ఇవ్వబోతున్నాయి. అదే పులసల్లో మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికి ఇవ్వబోతున్నాయి. ఇక వైసీపీ విమర్శలు ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ నేతలు రియాక్ట్ అయ్యారు. రాష్ట్రం బాగు కోరుకోవాల్సిన విపక్ష పార్టీ నేతలు మొదటి నుంచి విషం చిమ్ముతున్నారంటూ మండిపడుతున్నారు. అమరావతిని చెడగొట్టడమే టార్గెట్గా పెట్టుకున్న వైసీపీ నిత్యం విషం కక్కుతోందని కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి దేవినేని ఉమ రాజధానికి జగన్ వస్తే అమరావతి మునగలేదని నిరూపిస్తామని సవాల్ చేశారు. ఉమ ప్రవాహానికి అడ్డంకులున్న చోట నీళ్లు వెనక్కి వెళ్లి పొలాలు నేట మునిగాయనే వాదన కూడా వినిపిస్తోంది. వాగు పొర్లిపోయిన ఖమ్మంపాడు ఏరియాలో ఆ దృశ్యాలను తీసుకొచ్చి అమరావతిలో వాగులు పొంగాయి, చప్టాలు పొంగాయి, ఇక్కడ ఈ ప్రాంతంలో అంతా మునిగిపోయిందని తప్పుడు కథనాలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఈ తప్పుడు కథనాలు, తప్పుడు వ్యాఖ్యలు, ఈ ఫేక్ ప్రచారాలు పక్కన పెట్టి, నీ జైలు యాత్రలన్నీ కూడా పక్కన పెట్టి అసెంబ్లీకి వచ్చి చూడు, సెక్రటేరియట్కి వచ్చి చూడు, హైకోర్టుకి వచ్చి చూడు, ఎస్ఆర్ఎంలో వేల మంది పిల్లలు చదువుతున్నారు, వెళ్ళి చూడు, రోడ్లు ఎలా ఉన్నాయో, విట్ ఎలా ఉందో చూడు, అమృతం ఎలా ఉందో చూడు. వాగు పొర్లిపోయిన ఖమ్మంపాడు ఏరియాలో రైట్. ఇక ఐకానిక్ టవర్ నిర్మాణాలకు తవ్విన పునాదులకు అడ్డుకట్టలేకపోవడంతో నీరు చేరిందంటున్నారు అధికారులు. విపక్షం లేవనెత్తుతున్న పంట పొలాల విషయాన్ని కూడా కూటమి నేతలు కొట్టిపారేస్తున్నారు. భారీ వర్షాలకు మునిగిన పంట పొలాలు భూ సమీకరణలో తీసుకున్నవి కాదంటున్నారు. అయితే అమరావతి వివాదంపై ఎన్కౌంటర్లు వస్తున్నాయి. వరద ముంపుపై టీడీపీ వివరణ ఇచ్చిన వైసీపీ నేతలు విమర్శలను ఆపడం లేదు. కొత్త సెటైర్లు పేలుస్తూనే ఉన్నారు. ఇంతకు ఏది నిజం, ఏది అవాస్తవం అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మస్తాన్రావు గారు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. మస్తాన్రావు గారు, చూస్తున్న మొత్తంగా ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అవసరం అనేది ఖచ్చితంగా అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు యువత కూడా భావిస్తున్న పరిస్థితి. ఒక రాజధాని అంటూ ఉంటేనే, అంటే ఇంటికి అడ్రస్ ఎలానో ఒక రాష్ట్రానికి రాజధాని ఉంటేనే ఆ రాజధానికి పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ ఏవైనా వస్తాయి. కానీ అమరావతిపై ఇప్పుడు మరలా విమర్శలు ప్రతి విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి ఎలా చూడాలంటారు, ఏం చెప్తారు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఐన్యూస్ ప్రేక్షకులకు, వంశీ గారు, మీకు కూడా. అమరావతి రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి చూస్తే మొదట్లో ఎందుకు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా దానికి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన ఎజెండా ఏంటో తెలియదు. ప్రజలందరికీ ఏమో అమరావతి నేనే నిర్మిస్తాను, అది చంద్రబాబు నాయుడు వల్ల కాదని చెప్పేసి 2019 ఎన్నికలకు ముందు చెప్పిన పరిస్థితి. అలాంటి వ్యక్తి అదే కాదు, నేను కూడా అక్కడే ఇల్లు కట్టుకున్నాను, నేను అక్కడే ఉంటానని పేర్ని నాని గారు కానీ రోజా గారు కానీ మనం ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్తే మొత్తం ఊత కొడతా ఉంటారు. ప్రపంచ స్థాయి రాజధాని కడతాను, అది చంద్రబాబు లేకపోతే తెలుగుదేశం. మస్తాన్రావు గారు, అది ఆ గతమంతా మనందరం కూడా మాట్లాడుకున్నదే. అప్పుడు వాళ్ళు సపోర్ట్ చేసిన మాట మీరు చెప్పినట్టు వాస్తవమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి నీళ్లు వస్తున్నాయి అంటే ఒక రకంగా ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే టైంలో మరలా అపోహలు కలిగించినట్టు అవుతుందని చెప్పి కూటమి పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు? ఇప్పుడు గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. మనకి కురుస్తున్న హైదరాబాద్ లో, ముంబైలో కూడా కురుస్తున్న మాట వాస్తవం. అమరావతి రాజధానిగా పెట్టినప్పుడు ఏంటంటే అక్కడ చాలా సంస్థలు ఇప్పుడు ఆల్రెడీ ఆ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అని, అదేవిధంగా విట్ అని, తర్వాత అమృత యూనివర్సిటీ అని 3,000 మంది 20,000 మంది వస్తూ ఉంటారు స్టూడెంట్స్ కూడా ఇప్పటికి కూడా. ఇంకా కొంతమంది ఇప్పుడు మెడికల్ కాలేజీలు కానీ ఇంకా పెద్ద ఎత్తున టూరిజం వాటికి సంబంధించి కానీ డెవలప్మెంట్స్ భాగంగా అనేక ప్రాజెక్టులు రాబోతున్న పరిస్థితి. ఇప్పుడు ఐకానిక్ టవర్స్ కూడా ప్రభుత్వం తరఫు కూడా 100 కిలోమీటర్ల రోడ్డు కూడా నిర్మిస్తున్నారు. సో దానికి సంబంధించి ఏంటంటే భారీ వర్షాలు
ఒకేసారి కొద్ది రోజుల పాటు కురవటం వల్ల ఏ ప్రాంతంలో అయినా కూడా వర్షపాతం ఎక్కువగా ఉంటే వాటర్ రావటం అనేది సహజం. దానిలో ఎటువంటి సందేహం లేదు. అయినా నాకు అర్థం కానిది ఏంటంటే ఓ పక్కన డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతున్నాయి, ఓ పక్కన వాళ్ళని 3 రాజధానులని ప్రజలందరూ కూడా నిర్ద్వందంగా తిరస్కరించిన పరిస్థితి ఉంది రాయలసీమలో. కానీ మీరు చెప్తుంటే ఇక్కడ ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి మస్తాన్ రావు గారు. దేశ రాజధాని ఢిల్లీ కానీ, ఆర్థిక రాజధాని ముంబై కానీ, మీరు చెప్పినట్టుగా హైదరాబాద్ లో కానీ వర్షాలు కురిసినప్పుడు ఆ వరదలు రావడం సహజం. కొన్ని ప్రాంతాలు నీట మునుగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో అటువంటిది కొత్తగా నిర్మించే రాజధానిపై ఈ వాదనను ఎలా చూస్తారు, ఏం చెప్తారు? అదే సార్ నేను ఇప్పుడు చెప్తున్నా, ముంబైలో మొత్తం దానికి పక్కనే సముద్రం ఉంది. కానీ నేను అనేది ఏంటంటే భారీ వర్షాలు వచ్చినప్పుడు అనేక రోడ్లు గంటల కొద్ది ట్రాఫిక్ ఆగిపోతా ఉంది. ఆ వాటర్ అంతా తీసేదాకా కూడా, వెళ్ళిపోయేదాకా కూడా అంతా ఆగిపోయాడు. రెండోది ఇవాళ చూస్తే 250 ఫ్లైట్లు రద్దు చేశారు. అంటే ఇప్పుడు విమానాశ్రయం మూసేసేద్దాం ఉందామా, ముంబై ఆర్థిక రాజధాని మూసేద్దాం ఉందామా? సో వర్షపాతం ఎక్కువ వచ్చినప్పుడు ఖచ్చితంగా అలానే ఉంటది. అంతెందుకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు వందలాది కాలనీలు కట్టారు, జగనన్న కాలనీలను పెట్టారు. అవన్నీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి, అవన్నీ మునిగిపోయి ఉంటాయి. వర్షం వల్ల ఈ రోజు చూస్తే అక్కడే ఉండదు, వర్షం వల్ల మునిగిపోతాయి. అదేంటంటే అత్యధిక వర్షపాతం ఆ ప్రాంతంలో కొద్ది రోజుల పాటు ఉండటం వల్ల ఉంటది. దాన్ని పట్టుకొని అమరావతి మునిగిపోతుంది, అమరావతి ఉండదు. ఇంకోటి ఏంటంటే కొండవీటి వాగు అనేది, నేను ఇక్కడే యాక్చువల్ గా 25 years అబోవ్ నేను జర్నలిస్ట్ గా ఉన్నాను. కొండవీటి వాగుకి ఎప్పుడు వర్షాలు వచ్చినప్పటికీ కూడా ఫ్లడ్ అంతా వస్తుంది. కొన్ని వందల ఎకరాలు లేదా పదుల సంఖ్యలో ఎకరాలు అనేది నీట మునగడం అనేది. రైట్, ఒకసారి మనం రైట్ మస్తాన్ రావు గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. వరలక్ష్మి గారు అమరావతి జేఏసీ మనకు జూమ్ లో అందుబాటులో ఉన్నారు. వరలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో సుదీర్ఘ పోరాటం చేశారు, ఎట్టకేలకు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా రాజధాని పట్టాలు ఎక్కుతుంది అనుకుంటే ఇప్పుడు వరద ముంపు పొంచుంది, చేపలు పట్టుకోవాలి భవిష్యత్తులో అంటూ సెటైర్లు పేలుతున్నాయి, ఏం చెప్తారు? నమస్కారం అండి మీకు ప్యానల్. నమస్కారం, చెప్పండి అమ్మా. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అమరావతి మీద విష ప్రచారమేనండి. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఆయన ఒక్కసారి అమరావతి ఇక్కడ ఉంటే బాగుంటది అన్నాడు అంతే. తర్వాత నుంచి గెలిచిన తర్వాత మొత్తం విష ప్రచారం చేశారు. నీళ్లు ఎక్కడా లేవా అండి? పొద్దుగూకులు వాళ్ళు ఏది జరిగినా అమరావతి అంక చూపించటం. అమరావతిలో కానీ దోమ చచ్చిపోయినా కూడా పాపం వాళ్ళు అమరావతి మీద ప్రేమ పెరిగిపోయి అమరావతిలో దోమ చచ్చిపోయింది అనే స్టేజ్కి వచ్చారండి వాళ్ళు. ఇవాళ పొలాలన్నీ మునిగిపోయినాయి. ఎక్కడ మునిగిపోయినాయి అండి? సెక్రటేరియట్ పని చేయట్లేదా ఇవాళ? అక్కడ హైకోర్టు పని చేయట్లేదా? వాళ్ళు పనులు చేస్తున్నారు కదా, వాళ్ళ లాయర్లు వచ్చారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకెళ్ళకి మునిగిపోయిన కాలేజీ కూడా ఉంది. కాలేజీ పిల్లలు SRM, విట్టు, అమృత కాలేజీకి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళల్లో హై స్కూళ్లు జరుగుతున్నాయి. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువ వర్షం పడిందని సెలవులు ఇస్తే వర్షం నీళ్లు రాక ఏం చేస్తాయండి? ఇవాళ ఎక్కడ లేవు వానలు. ఇవాళ బొంబాయి చూపిస్తున్నారు మన దేశ రాజధాని. మరి ఏం చేస్తాడు ఆయన? ఆర్థిక రాజధాని బొంబాయి. వాళ్ళు చూపిస్తున్నారు ఒక్కడే వర్షాలు నీళ్లు పోతున్నాయి అని చెప్పేసి. ఏం చేస్తాడు ఈయన? ఆపగలుగుతున్నాడు? అంటే వైసీపీ వాళ్ళు అనేది ఏంటంటే, వరలక్ష్మి గారు మనం కొత్తగా రాజధాని కట్టుకుంటున్నాం, అవన్నీ మునిగితే మునిగాయి కానీ మనం రాజధాని మంచిగా కట్టుకోవాలి, ఆంధ్రుల రాజధానిని చూసి ప్రపంచ దేశాలే అబ్బరపడేలాగా ఉండాలి, అందుకోసమే ఇప్పుడు మనం కొత్తగా కడుతున్నాం కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు, ఏమంటారు? జాగ్రత్తలు కొండవీటి వాగు వస్తే దానికి ఎత్తిపోతలు పెట్టారు కదండి, ఎత్తి కృష్ణా నదిలో పోతాయి ఆ నీళ్లు. ఆ బాబు గారు ఇప్పుడు వీళ్ళు చెప్పే పాలవాగాడి పక్క పొలాల మీద పోతాయండి. ఆ నీళ్లు కూడా ఇయ్యానని వీళ్ళు చూపిస్తున్నారు. ఆ పక్కన అసలు రాజధానికి ఇచ్చిన పొలాలు కాదండి. ఆ పొలాలు కాకపోయినా కూడా ఈ నీళ్లేనని అక్కడ నీళ్ళన్నీ చూపిస్తున్నారు. అక్కడ బాబు గారు ఉన్నప్పుడు నేలపాడు శాఖమూరు మధ్యలో 4 TMCలు నీళ్లు పోవటానికి ఆయన రెడీ చేస్తే దాన్ని బ్లాక్ చేశారండి. శుభ్రంగా బ్లాక్ చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత అసలు ఎక్కడ నీళ్లు ఆయన వచ్చినప్పుడే బాబు గారు ఎక్కడెక్కడ నీళ్లు పోవాలి, ఎక్కడెక్కడ వంతెనలని ఆయన అన్ని పెడితే మీరు వచ్చిన 5 ఏళ్ళు అసలు ఇనప కూడా తుప్పు పట్టిపోయి వంతెనకేసినవి కూడా శుభ్రంగా మునిగిపోయినాయి. ఆ రకంగా చేసి తూటాకు మొత్తం ఎక్కడెక్కడ తూటాకు అంతా తీసుకొచ్చి అమరావతిలోనే పెట్టారండి. వీళ్ళు ఫ్లోటింగ్ లో వస్తే కనీసం దాన్ని తొలగించిన పాపాను బాలయ్య. వీళ్ళు వచ్చిన తర్వాత వరలక్ష్మి గారు మీరు చెప్తున్నారు పరిస్థితి అయితే చూస్తున్నాం. అంటే ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే ఖచ్చితంగా రాజధాని ఉండాలి, ఆ రాజధాని నిర్మాణం జరిగితేనే వాళ్ళకు భరోసా ఉంటుంది, కంపెనీలు వస్తాయి, పెట్టుబడులు పెడతాయి. ఇప్పుడు మనం చూస్తే ముఖ్యంగా యువత పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్లోని ఉన్న యువత ఇటు తెలంగాణలోని హైదరాబాద్కు, అటు చెన్నైకి, బెంగళూరుకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి. ఒకవైపు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అక్కడ యువత ఉద్యోగాల కల్పన ఉంటేనే ఒక రకంగా అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఒక టీ కొట్టు దగ్గర నుంచి ఒక మాల్ వరకు అభివృద్ధి చెందే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఏం చెప్తారు మరి?
ఇక్కడ అన్ని వస్తాయండి, కట్టిన చోట అయితే అసలు నీళ్లు ఎక్కడా లేవండి. వీళ్ళు అనుకునే నీళ్లు, వీళ్ళు అనుకునే వాగులు ఫ్లోటింగ్ అయితే ఎక్కడా లేదండి. సో బానే ఉంది. ఇప్పుడు నేను ఇదే ఊళ్ళో పుట్టి ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, మాది ఇక్కడే. రైట్ వరలక్ష్మి గారు, మళ్ళీ మీకు టైం ఇస్తాను. వరలక్ష్మి గారు మీకు టైం ఇస్తాను. వరలక్ష్మి గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. మనతో మాట్లాడేందుకు బుచ్చయ్య చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మనకు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. బుచ్చయ్య చౌదరి గారు నమస్కారం అండి. సార్, మొత్తంగా చూస్తున్నాం అమరావతి రాజధాని మీ కూటమి సర్కార్ శరవేగంగా ముందుకు తీసుకెళ్లాలని చూస్తూ ఉంటే, నిన్న కేతిరెడ్డి చేసిన విమర్శలు చూస్తుంటే గోదావరి కాదు ఇక మనం పులస చేపలు మనకి ఎక్కడే దొరుకుతాయంటూ చెప్తూ ఉన్నారు. అమరావతిలో ఇంకా 2 ఏళ్లలో మనం చేపలు పట్టడం ఖాయం, మీ అందరూ పులస చేపలు తింటారంటూ చెప్తున్న పరిస్థితి, ఏం చెప్తారు? వారి వికృత మనస్తత్వానికి ఇది ఒక నిదర్శనం. ఎలాగా పోలవరాన్ని నాశనం చేశారు, అమరావతిని నాశనం చేశారు, ఇంకా నాశనం కావాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అయ్యేది కాదు. అసలు పులస చేపలు అంటే ఎలా ఉంటాయో, విలస చేప అంటే ఏంటో ఏమైనా తెలుసా? ఈ కేతిరెడ్డి లాంటి వాళ్ళకి దోచుకోవడం దాచుకోవడం తెలుసు, కానీ వీళ్ళకి కనీసం ఇంగిత జ్ఞానం లేని మనుషులు వీళ్ళంతా కూడా అరాచకం సృష్టించి దోపిడీ రాజ్యాన్ని ఏలారు. మేము ఒకటే చెబుతున్నాం, అమరావతి హైదరాబాద్ లాగానే మరో మహానగరంగా పరిడవెళ్ళబోతోంది. ఏదైతే విజయవాడ, గుంటూరు, కృష్ణాకు సంబంధించిన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన రైతులంతా కూడా దాని మీద దృష్టి పెట్టారు ఎక్కువగా. ఎందుకంటే అది విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ఆ ప్రాంతం అంతా అమరావతి పరిధిలోకి వస్తుంది. ఇండస్ట్రియల్ గ్రోత్ వస్తుంది. అలాగే మంచి రాజధానిగా ఒక మహానగరం రూపుదిద్దుకుంటుంది. ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి లభిస్తుంది, పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, ఆదాయం పెరిగే మార్గాలు వస్తాయి. బుచ్చయ్య చౌదరి గారు, చూస్తున్నాం మొదటి నుంచి కూడా వైసీపీ అమరావతిలో రాజధాని కట్టడం కాస్త ముంపుకు గురయ్యే ప్రాంతాలు, ఆ సాయిల్ అనేది బలంగా ఉండదని చెప్తూ ఉంది. మొత్తానికి రాజధాని నిర్మాణం జరుగుతోంది. ఓవైపు ఇప్పుడే కంపెనీలు కాస్త ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. మొన్న కూడా ముఖ్యమంత్రి స్వయంగా సింగపూర్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి పరిశ్రమలు పెట్టాలని పిలుపునిచ్చారు. ఎక్కడ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నా చంద్రబాబు నాయుడే కాలుకి బలపం కట్టుకొని తిరుగుతూ పరిశ్రమల్ని రావాలని ప్రాధేయపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. సో ఇటువంటి అపోహలు వస్తే నిజంగా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందా? అదేవిధంగా బుచ్చయ్య చౌదరి గారు, ఒక్క నిమిషం, అదేవిధంగా యువత కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే స్వరాష్ట్రంలో కంపెనీలు పెట్టాలి, మేము మా స్వరాష్ట్రంలో ఉద్యోగాలు చేయాలని చెప్పి యువత చూస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు? వారికి భరోసా కల్పించే విధంగా సమగ్రమైన అవగాహనతో మనం ముందుకు వెళ్తున్నాం. రైట్, ఒకటి ఇది కేంద్ర రాష్ట్ర నడిబొడ్డున ఉన్నది. అలాగే కృష్ణా గోదావరి అనుసంధాన ప్రాజెక్ట్ ద్వారా నీటి కొరత లేని ప్రాంతం, రైల్వే నెట్వర్క్ ఉంది, రోడ్ నెట్వర్క్ ఉంది. ఇవాళ ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణం అవుతున్న ప్రాంతంలో గతంలో కూడా కొండవీటి వాగు నుంచి కూడా ఎత్తిపోతల పథకం పెట్టడం జరిగింది. అది ఎప్పుడైనా సీజన్ గా వచ్చేటప్పుడు ఎత్తిపోతలు పోసే పథకం, అలాగే కెనాల్ సిస్టమ్ వస్తుంది. కృష్ణా నది నుంచి అనుసంధానంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగానే, ఇతర దేశాల్లో ఉన్నట్టుగానే కెనాల్ సిస్టమ్ కూడా రాబోతుంది. రిజర్వాయర్లు రాబోతున్నాయి. వాళ్ళు కోరుకునేది అర్జెంట్ గా మునిగిపోవాలి, కృష్ణా బ్యారేజీ మునిగిపోవాలి, కొట్టుకుపోవాలి, మనం పబ్బం గడుపుకోవాలనే భావనలో మాట్లాడుతూ ఉన్నది తప్పు. వాళ్ళకి కనీసం వరదలు వచ్చినా, కరువులు వచ్చినా పట్టించుకున్న పాపాన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గాని వారి పార్టీ నాయకులు. ఏదైనా వస్తే దాన్ని వ్యాపారంగానే మార్చుకున్నారు. మంచి రాజధాని అవుతుంది. ఇవాళ వర్షాలు బాగా కురిసినప్పుడు హైదరాబాద్ లో, చెన్నైలో, బాంబేలో, ఢిల్లీలో ఎక్కడలే వర్షాలు, అధిక వర్షాలు వచ్చినప్పుడు కొంత నీరు వస్తుంది, పోతుంది. అసలు అమరావతి అది కూడా లేదు. కేవలం పొలాల్లో కురిసిన నీరుని చూపించేసి ఇదేదో వరద వచ్చిందనే భ్రమ కల్పించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో ఏదైతే ఇబ్రహీంపట్నం దగ్గర జరిగిన నష్టాన్ని భర్తీ చేశారు. ఆల్రెడీ ఆ కాలువకి కూడా ప్రాజెక్టు కట్టారు, కరకట్ట కట్టారు, నీటిని మళ్లింపు చేశారు, అక్కడ ప్రమాదం లేకుండా పోయింది. ఇవాళ అలాగే రిజర్వాయర్లు రాబోతుంది. మన వైకుంఠపురం ఒక రిజర్వాయర్ రాబోతుంది, ఆ కృష్ణా బ్యారేజ్ కింద భాగంలో ఒక రిజర్వాయర్ కూడా రాబోతుంది. ప్రతి నీటి బొట్టుని సద్వినియోగం చేసుకున్న ఆలోచనలు వెళ్తున్నాం. అలాగే గోదావరి అనుసంధానంగా బనకచర్ల ప్రాజెక్టు కూడా వస్తే రాయలసీమకి నీటి ఎదురు లేకుండా. ఇంకొక అంశాన్ని కూడా వైసీపీ నేతలు తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు రాజధాని రైతులకు ఎటువంటి న్యాయం చేయలేకపోయారు. మరలా అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరంన్నర అవుతోంది, అయినప్పటికీ ఎటువంటి న్యాయం చేయలేకపోతున్నారు. మరలా గ్రాఫిక్స్ లాగానే ముందుకు సాగుతున్న పరిస్థితి అని చెప్పి వినిపిస్తున్న మాటలు, ఏం చెప్తారు? 5 ఏళ్లు గాడిదలు కాశారా జగన్మోహన్ రెడ్డి? అక్కడే ఉన్నాడు కదా తాడేపల్లిలోని. కనీసం ఎన్నిసార్లు రాజధానికి వెళ్ళాడు, ఎన్నిసార్లు సెక్రటరియట్ లో కూర్చున్నాడు, క్యాంప్ ఆఫీస్ లో కూర్చొని ఇనుప కట్టడాల మధ్య భయభ్రాంతులకు గురవుతూ కూర్చున్నాడు. అమరావతిలో రాజధానిలో ఎన్నిసార్లు కూర్చున్నాడు, ఏం చేశాడు? ఒక రోడ్డు వేసాడా, ఒక కాలువ కట్టాడా? మొత్తం దోపిడీ జరిగిపోయింది. ఇవాళ ఖచ్చితమైన ప్రణాళిక వెళ్తున్నాం. తాము పాడు చేసిందని బాగు చేయడానికి సంవత్సరం పట్టింది. ఇవాళ వేగంగా
50,000 మంది పని చేస్తున్నారు ఇవాళ. ఈ రోజు 50,000 మంది వచ్చే ఎలక్షన్ లోపు అమరావతికి ఓ రూపు వస్తుందని మనం ఆశించవచ్చు అంటారా బుచ్చయ్య చౌదరి గారు? 100%. ఏదైతే రైతులకి కౌలు ఇస్తా ఉన్నారు, అలాగే రైతు కూలీలకి వాళ్ళకి పెన్షన్ ఇస్తా ఉన్నారు, టిట్కో ఇళ్ళు అప్పచెప్తా ఉన్నారు, రైతులకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వడం కోసం టెండర్లు పిలిచారు, ఇచ్చారు, వర్క్లన్నీ బిగిన్ అయిపోయినాయి. రహదారులు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇట్ మే టేక్ 3-4 years ఈజీగా పడుతుంది. ఒక రాజధాని వాళ్ళ హైటెక్ సిటీ ఏర్పాటు అయిందంటే 30 ఏళ్ళు పట్టింది. కానీ దానికంటే చాలా వేగవంతంగా అమరావతి నిర్మాణం అవుతుంది. చూసి ఓర్వలేనితనంగా మాట్లాడుతూ ఉన్నారు. సెంట్రల్ జైలుకి వచ్చిన వాళ్ళ పరామర్శ చేసిన వచ్చారు చూసుకొని పోగా ఎందుకు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు? రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఫోన్ ఇన్లో అమరావతి రగడకు సంబంధించి మీ విశ్లేషణ అందించినందుకు. సో మస్తాన్ రావు గారు, చూస్తున్నాం మొత్తంగా బుచ్చయ్య చౌదరి గారు క్లియర్ కట్గా క్లారిటీగా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో రానున్న 3 సంవత్సరాల్లో అమరావతికి ఒక రూపు తీసుకొస్తామని చెప్తూ ఉన్నారు. మరోవైపు కాస్త అంటే జాప్యం జరుగుతుంది అనేది వినిపిస్తున్న మాట, ఏం చెప్తారు? సార్, ఇప్పుడు ఒక ప్రపంచ స్థాయి రాజధాని అనేది ఏంటంటే నిర్మిస్తే రాదండి, అది ఫేజ్డ్ మేనర్ లో అవుతా ఉంటది. ఇక్కడ వస్తా ఉంటారు, పరిశ్రమలు వస్తాయి, దాని తర్వాత ఉపాధి కలుగుతుంది. ఉపాధి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటే అక్కడ కొన్ని గృహ సముదాయాలు వస్తాయి. దాని తర్వాత ఇప్పుడున్న ఏదైతే మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారో అన్ని కూడా ఫేజ్డ్ మేనర్ లో ఒక నగరంగా రూపుదిద్దుకునేది. అందుకని రాత్రికి రాత్రి నగరాన్ని ఏదో విట్లాచార్య సినిమాల లాగా మనం తేలేం కదా, బాహుబలి లాగా. సో అది ప్రాక్టికల్ గా అందరికి తెలిసిన విషయమే. సో వీళ్ళు ఏంటంటే, నేనేంటంటే ఇప్పుడు వైసీపీకి సంబంధించి ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారేమో శ్మశానం అంటారు, ఆయనేమో తమ్మినేని సీతారాం గారేమో ఎడారి అన్నారు. ఇప్పుడు వీళ్ళు చూస్తేనేమో రిజర్వాయర్లు కడతానికి ఉంటుందని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడారు. అసలు ఏంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించి అమరావతి మీద ఉన్న ఒపీనియన్ ఏంటి అంటే, ఇంకా వాళ్ళు ఓడిపోయినా కూడా ప్రజలందరూ ఇక్కడ వాళ్ళని తిరస్కరించినా కూడా అదే విధమైన దుష్ప్రచారం ఎందుకు చేయాలి? ఇప్పుడు అక్కడ జరుగుతున్నాయి. ప్రధానమంత్రి గారు వచ్చి 52,000 కోట్లు 60,000 కోట్ల పనులు ప్రారంభించారు. దానిలో ఏమన్నా తప్పులుంటే, లోపాలుంటే, అవినీతి జరుగుతుంటే వేలెత్తి చూడటంలో తప్పు లేదు, నిలదీయడంలో కూడా తప్పు లేదు. ఫైనల్ గా మస్తాన్ రావు గారు, ఫైనల్ గా ఇప్పుడున్న స్పీడ్ తో వెళ్తే రాబోయే 3 ఏళ్లలో అంటే నెక్స్ట్ ఎలక్షన్ టైంకి అమరావతికి ఒక రూపు వస్తుందని మనం ఆశించవచ్చా? ఇక అమరావతిని పకడ్బందీగా అంటే మరలా ప్రభుత్వాలు మారినా, ఎవరు గద్దెనెక్కినా కానీ ఇక అమరావతిని టచ్ చేయని స్టేజ్కి ఈ కూటమి సర్కార్ తీసుకెళ్లబోతుందా? ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా అంటే మౌలిక సదుపాయాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. వాళ్ళు ఏదైతే ఐకానిక్ టవర్స్ అన్నారో, ప్రభుత్వ కార్యాలయాలు అన్నారో, వాటిని ఏర్పాటు చేయడంలో ఎటువంటి అయితే అక్కడ ప్రాజెక్టులు కానీ పరిశ్రమలు కానీ వచ్చిన తర్వాత పేజీ మేనర్లో అదంతా రూపుదిద్దుకుంటుంది. కానీ 3 ఏళ్లలో అనేది అక్కడ నగరం అయితే రాకపోవచ్చు, కానీ మౌలిక సదుపాయాలు అంటే నగరం ఏర్పడడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు అయితే ఖచ్చితంగా అదే స్పీడ్ తో వెళ్తా ఉన్నారు. అయితే ఏంటంటే కాంక్రీట్ కట్టడాలకు ఏంటంటే కొంత సమయం కావాల్సి ఉంటుంది. వర్షాలు, వరదలు వీటన్నిటి కూడా మినాయించుకొని ఆ నిర్మాణానికి సమయం మనం కేటాయించుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది. రైట్ సార్. వరలక్ష్మి గారు, ఫైనల్గా ఏం చెప్తారు? అమరావతి రాజధానిగా రూపాంతరం చెందబోతుందా? మొత్తంగా అక్కడ వరద బురద ఏం లేదా? వైసీపీ బురద రాజకీయమే చేస్తుందా? ఏం చెప్తారు ఫైనల్గా? అవునండి, వైసీపీ చేసే బురద రాజకీయం లేచిన కాడి నుంచి ఇదే. చంద్రబాబు గారు లాంటి నాయకుడు, అంతటి గుడ్ విల్ ఉన్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావటం ఆంధ్రప్రదేశ్ అదృష్టం అనుకోవాలి. ఇవాళ వాళ్ళకి సిగ్గు లేదు, కానీ పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా మీకు ఎవరు ఉండారంటే చంద్రబాబు ఉన్నాడు కదా ఆంధ్ర రాష్ట్రానికి అనే స్టేజ్ కి బాబు గారు ఉంటే ఇంకా వాళ్ళు బురద రాజకీయం చేస్తా, బురద ఉంది, నీళ్లు ఉండే, మునిగింది అనుకుంటున్నారు. ఇప్పటికైనా వరదనైతే ఆపలేడు కానండి బాబు గారు, అదే వానలైతే ఆపలేడు కానీ అమరావతిని మాత్రం ఒక రూపు తీసుకొస్తారని మేము ఆశిస్తున్నామండి. మళ్ళీ బాబు గారు రావాలి, ఇక్కడ ఇంకా మంచి ఉద్యోగ కల్పనకి రావాలి, యువతకు మంచి ఉద్యోగాలు రాని అందరూ ఒక ఆశ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో ఎదురు చూస్తుందండి. ఈ గెలిచిన వాళ్ళందరూ మీ నియోజకవర్గాల్లో రైతులు ఎట్టుండారా, మీ అంతా రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోతుంది. మీ రైతులు ఎట్టుండారా, కనీసం అదన్నా చేయండి. ఈ అమరావతి మీద బతుకులు ఏం బురద వెళ్తారు కానీ మీ రైతులు, మీ పక్క రైతులు పొలాలు ఎట్టుండే వాళ్ళకి అది న్యాయం చేయండి. పద్దాకి అమరావతి వెంక చూస్తా రాజధాని అట్టుంది, రాజధాని ఎట్టుంది అనే బదులు ఆ పనులు చేస్తే ఈసారి కథ డిపాజిట్లు అయినా వచ్చి ప్రతిపక్షం అయినా వచ్చిద్దాం. మీకు అదన్నా ఆలోచించుకోమని కోరుకుంటున్నాం. రైట్. చర్చలో పాల్గొన్న మస్తాన్ రావు గారికి, వరలక్ష్మి గారికి, అదేవిధంగా గోరింట్ల బుచ్చయ్య చౌదరి గారికి ఐన్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తంగా చూస్తున్నాం అమరావతి వరద ముంచెత్తుతుంది అని ప్రతిపక్షం చెప్తూ ఉంటే, సో వరద లేదు, బురద లేదు, కేవలం వైసీపీ బురద